మాది గోవిందపురం గ్రామం. నా సాక్ష్యం ఏంటంటే, చిన్నప్పటి నుంచి మా అబ్బాయికి దగ్గు, ఆయాసం బాగా ఎక్కువగా ఉంటాయండి. ఒకరోజు నైట్ విపరీతమైన దగ్గు, ఆవేశం ఎక్కువగా వచ్చేసి ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నాడండి. పొద్దుట హాస్పిటల్‌కి తీసుకువెళ్ళేటప్పటికి ఇంకా ఎక్కువైపోయి డాక్టర్ గారు అన్నారు, "ఈ అబ్బాయికి వెంటనే పల్స్ చెక్ చేయండి. ఆవేశం ఎక్కువగా వచ్చేసిందని" అనేసి అన్నారండి. అయితే పల్స్ 100కి 60 వరకు పడిపోయినాయండి. 80 బిలో కూడా కాకూడదంట. అయితే నేను ప్రార్థనా తైలం వేసి ప్రార్థన చేసుకున్నానండి. ప్రభువా, నా బిడ్డకి పల్స్ పెరిగేలా చూడు తండ్రి అని ప్రార్థన చేసుకున్నానండి. దేవుడు తైలం వేసి ప్రార్థన చేయగానే రెండోసారి చెక్ చేసినప్పుడు 100కి 95 వరకు పల్స్ వచ్చేసినాయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆవిరి పెట్టాక కూడా తగ్గకపోతే 4 రోజులు ఉండించాల్సి ఉంటుందమ్మా, టెస్ట్లు అవి చేయించాల్సి ఉంటుంది అనేసి అన్నారండి. ఆవిరి మిషన్లో నర్స్ చూడకుండా తైలం వేసి ప్రార్థన చేసుకున్నానండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆవేశం అంతా తగ్గిపోయిందండి. ఈ ప్రార్థనా తైలం ద్వారా నా బిడ్డ స్వస్థత పొందాడండి. నా ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.